హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి అని కోరుకుంటూ మన వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాము. లాస్ట్ వ్లాగ్ చూస్తుంటే నేను సాటర్డే మేము కదిరికి వెళ్ళింది అంటే మా ఇంటి దేవుని దర్శనం చేసుకుంది వ్లాగ్లో అయితే షేర్ చేసుకున్నాను. ఇప్పుడైతే ఇది సండే వ్లాగ్ అనమాట. సండే నేను కుమారు మా పాత ఇంటి దగ్గరికి వెళ్తూ ఉన్నాము. నాది కార్డ్ అంటే బ్యాంక్ కార్డ్ వచ్చింది, సో అది కలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళాము. ఎందుకంటే డీటెయిల్స్ అన్ని పర్మనెంట్ అడ్రస్ ఆ ఇంటిదే ఇచ్చేసాము. సో ఏదైనా వచ్చినా కూడా అక్కడికే వస్తుంది, మేమే వెళ్ళి కలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో అలా వీకెండ్ కాబట్టి ఎలాగో అందరూ ఇంట్లోనే ఉంటారు, రెంట్కున్న వాళ్ళు కూడా ఇంట్లోనే ఉంటారు అని చెప్పి ఆ రోజు అయితే అక్కడికి వెళ్ళి కలెక్ట్ చేసుకుందామని చెప్పి వెళ్తూ ఉన్నాము. ఇంట్లో ఇద్దరు వర్కింగ్ అనుకోండి, అసలు వీకెండ్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు పోతుందని తెలియదు. ఎందుకంటే మనము పనులన్నీ వీకెండ్కే పెట్టుకుంటాము. మామూలు రోజుల కన్నా వీకెండ్స్ ఇంకా బిజీగా జరిగిపోతూ ఉంటుంది. మీ ఇంట్లోనూ ఇంతేనా? ఇంత అయితే కమెంట్ చేయడం మర్చిపోకండి. నేను నా కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు, నా జాబ్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ టైం ఈ బిల్డింగ్లకే వెళ్ళాను. అంటే ఐబిఎంలో పనిచేశాను ఫస్ట్ టైం. సో అదే గుర్తొచ్చింది. ఆ బిల్డింగ్ చూసినప్పుడు అంతా నేను ఫస్ట్ డే ఎట్లా ఫుల్ టెన్షన్ ఫీల్ అయ్యాను, ఫుల్ యాంగ్జైటీ వచ్చింది, అవన్నీ గుర్తొస్తాయి అనమాట. ఇప్పుడు కూడా నేను ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళినప్పుడు అంతా నాకు అవే గుర్తొస్తూ ఉంటాయి. కాఫీ తాగుతావా? నిద్రపోతుంది. బ్రేక్ఫాస్ట్ చేసేసి ఎండ్లో పోతుంటే నాకు ఎంత నిద్ర వస్తుంది అంటే, అబ్బా ఎందుకైనా బైక్లో వచ్చామో, బస్లో కానీ కార్లో కానీ వెళ్ళుంటే పడుకునేసేదాన్ని అనిపించింది. అండ్ ఇక్కడ ఒక బ్యూటిఫుల్ మూమెంట్ చూపిస్తాను. ఎంత మంచిగా పూలు కాస్తాయి చూడండి. మా పాతింటికి వెళ్ళే దారి అనమాట. ఇక్కడంతా జీకేవికే ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ మార్నింగ్ వాక్ కూడా వచ్చేవాళ్ళం మేము అక్కడ ఆ ఇంట్లో ఉన్నప్పుడు. నా తమ్ముడికి అందుకనే ఈ ఏరియా అంటే చాలా ఇష్టము. ఇప్పుడు మేమున్న ఏరియా అయితే అసలు తనకు అస్సలు పట్టదనమాట. ఎందుకంటే అదొక హడావిడి లోకము, ఆ ప్రపంచమే ఇంకొకటి అనమాట. ఏదో ఇంట్లో పని చేసుకుంటూ బయట బిజీగా ఉన్న వాళ్ళకి జరిగిపోతూ ఉంటుంది. కానీ ఇంట్లో ప్రశాంతంగా ఉండాలి, పీస్ఫుల్గా ఉండాలి అంటే కొంచెము బెంగళూరు అవుట్స్కర్ట్స్కి వస్తేనే చాలా బాగుంటుంది. సిటీస్లో ఉంటే మనకు అంత ఫీల్ ఉండదు, ఏదో గజిబిజిగా జరిగిపోతూ ఉంటుంది అనిపిస్తూ ఉంటుంది. ప్రతిరోజు ఈ టెంపుల్ దాకా మేము వాక్ చేసుకుంటూ వచ్చేవాళ్ళము. ఆల్మోస్ట్ ఒక 2 కిలోమీటర్స్ దాకా ఉండేది. అక్కడ దేవుడిని గోపురం దర్శించుకుంటూ మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయే వాళ్ళము. అలా జరిగేది మా ఓల్డ్ డేస్ స్కూల్లో ఉన్నప్పుడంతా. ఇంటికి వెళ్ళేసరికి అక్క వాళ్ళు కూడా ఇంటికి అయితే వచ్చేసారు. ఎందుకంటే ఆ రోజు సండేనే కాబట్టి ఎలాగో అందరూ ఇంట్లో ఉంటాము, కొంచెం టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది అని వాళ్ళు వచ్చారు. ఎన్ని ఉన్నాయో అమ్మ దగ్గర ఢిల్లీ కలెక్షన్. ఆ రోజు సండే కదా, ఎలాగో ఈవినింగ్ అందరూ ఇంట్లోనే ఉంటాము. కానీ మా నాన్న మాత్రం లేడు. ఎందుకంటే సాటర్డే ఇంతకు ముందు రోజు కదిరికి వెళ్ళాం కదా, ఆ రోజు లీవ్ తీసుకున్నాడు. సో నెక్స్ట్ డే లీవ్ ఇవ్వలేదు, అలా అని వర్క్ అయితే వెళ్ళిపోయాడు తను. అందరూ ఈవినింగ్ ఇంట్లోనే ఉంటే బోర్ కొడుతుంది కదా, ఇంట్లో ఏం చేస్తాం చెప్పండి. సినిమాలు చూసి బోర్ అయిపోయింది. ఇంకా థియేటర్కి వెళ్ళి చూడాల్సిన మంచి సినిమాలు కూడా చాలా తక్కువ అయిపోయాయి ఈ మధ్యకాలంలో. సో మీరు ఎలా టైం స్పెండ్ చేస్తారు మీ వీకెండ్స్? మాల్స్కి పోవడం తప్ప, మాల్స్కి వెళ్తే మనం ఖర్చు పెట్టుకోవడం తప్ప ఇంకేం ఉండదు అక్కడ. ఇక్కడ మా ఇంటి దగ్గరే ఒక స్పెషల్ ప్లేస్ మా అక్క వాళ్ళు అయితే చూసారంట. సో అందరూ వెళ్దాం అక్కడికి అని చెప్పారు. ఇది 90sలో పుట్టిన వాళ్ళకైతే చాలా కనెక్ట్ అవుతుంది. ఈ హోటల్ పేరు ఏంటంటే, ఈ హోటల్ పేరు అమృత విలాస్ అనమాట. ఎవరికి గుర్తుంది చెప్పండి అమృతం సీరియల్? ఎవరు చూడలేదు చెప్పండి? అసలు 90s పిల్లలకైతే అమృతం ఒక ఎమోషన్, దాన్ని కదిలిస్తే మాత్రం అన్ని గుర్తులు జ్ఞాపకాలు అయితే వచ్చేస్తాయి. సో అమృత విలాస్ అనగానే వెళ్దాం ఎలా ఉంటుందో చూద్దాం అనిపించింది. ఆయాస పడిపోకు చాలు, మనం మీదుతున్నాం ఒక చెంచాడు భవసాగరాలు. ఈ పాట నెక్స్ట్ కంటిన్యూషన్ కామెంట్స్లో అయితే కమెంట్ చేయండి. మీ అందరికీ తెలుసుంటుంది అని అనుకుంటున్నాను. సో జస్ట్ ఫర్ ఫన్ జస్ట్ కమెంట్ చేయండి ఎంతమంది గుర్తుందో ఈ పాట, చూద్దాము. అండ్ ఇక్కడ చాలా తక్కువ రేటు టిఫిన్స్ మీకు, అండ్ టేస్టీ కూడా చాలా టేస్ట్గా ఉంటాయి. సో ఇక్కడ ఒక మనిషి 100 రూపీస్కి తింటే కడుపు నిండిపోతుంది అనమాట, అంత టేస్టీగా ఉంటాయి. సో ఎవరైనా ఇటువైపు అంటే టిన్ ఫ్యాక్టరీ, రామూర్తి నగర్ ఇటువైపు ఎవరైనా ఉన్నారు అంటే ఈ హొరమావు దగ్గర ఉన్న ఈ అమృత విలాస్ అయితే ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఏం తినేది మాకు పెడతాను.
ఇంకా వీళ్ళిద్దరే. పాపం మా అమ్మని కుమార్ది ఒకటే కంప్లైంట్ అనమాట. నేను వీడియో తీసినప్పుడు ఎదురుగా వాళ్ళే ఉంటారు, వాళ్ళనే తీస్తూ ఉంటాను. సో ఎప్పుడు మాతోనే తీస్తావు అని చెప్పి కంప్లైంట్ చేస్తున్నారు. అందుకే సర్లే ఈసారి నన్నే తీయండి, నేను తినేదే చూపిద్దాము అని చెప్పి చెప్తూ ఉన్నాను. అంటే కెమెరా నా చేతిలో ఉంటుంది కదా, సో సడన్గా వాళ్ళనే తీస్తూ ఉంటాను ఎక్కువగా. అమృతం సీరియల్ అందరికీ గుర్తుంది కదా, అక్కడ సార్వాడ్ ఉంటాడు, కాకపోతే ఇక్కడ సార్వాడ్ ఉండడు, మనం సెల్ఫ్ సార్వాడ్స్ అనమాట. ఇంట్లో 2 ప్లేట్లా? ఈవినింగ్ అలా టైం స్పెండ్ చేశాక ఇంటికి వచ్చి చూసేసరికి మధ్యాహ్నం చేసిన చికెన్ ఫ్రై, అక్క చేసిన చికెన్ బిర్యానీ ఉన్నాయన్నమాట. బయట కూడా మేము జస్ట్ టీ కాఫీ తాగుదాము అని చెప్పి బయటకు వెళ్ళాము, కానీ అక్కడ టిఫిన్స్ అంటే స్నాక్స్ బాగున్నాయి, బజ్జీలు పునుగులు అని చెప్పి అవైతే తినేసాము. కడుపు ఆల్మోస్ట్ ఫుల్ ఉన్నట్టే ఉంది, కానీ ఇవి ఖాళీ చేసేయాలి, ఎందుకంటే నెక్స్ట్ డే సోమవారం మేము ఎవ్వరూ తినము. అందుకనే ఇంకా ఎలాగో అందరూ కొంచెం కొంచెం షేర్ చేసుకుని అయితే తినేసాము. ఈ ఆకు ఏంటి అంటే, ముందు రోజు మేము ఊరికెళ్ళి వచ్చాం కదా, అప్పుడు మా అత్తకి ఎప్పుడో చెప్పి పెట్టాను నాకు గోరింటాకు ఆకు కావాలి అని చెప్పి. సో అదైతే ఇచ్చింది ఆ రోజు. నేను ఏదైనా ఒక్కసారి మా అత్తకి చెప్పానంటే అస్సలు మర్చిపోదు. లేట్ అయినా సరే ఎప్పటికైనా నేను ఇంకోసారి అడిగే పని లేదనమాట, అట్లా తీసి పెట్టుంటుంది. నాకు అదే బాగా అనిపిస్తుంది. 10 సార్లు చెప్పే అవసరం లేదు. ఇంకా కుమార్కి చెప్పాల్సి వస్తుంది, కానీ అత్తకైతే ఒక్కసారి చెప్తే చాలు, అట్లా గుర్తుండిపోతుంది అత్తకి. సో అదైతే నాకు భలే అనిపిస్తుంది. నేను మళ్ళీ పోయి అడగడం అవసరమే ఉండదు, రెడీగా ఉంటుంది అనమాట నా కోసం అక్కడ. నాకు గోరింటాకు అంటే పెద్దగా ఫ్యాన్ కాదు, కానీ ఈ ఆకు ఉంటే మాత్రం చాలా ఇష్టము. కోను డిజైన్స్ అవన్నీ నాకు పెద్దగా నచ్చవన్నమాట. ఆకు రుబ్బుకొని న్యాచురల్గా పెట్టుకొని ఆ వాసన వస్తుంది కదా, ఆ వాసన వచ్చేదాకా నచ్చుతుంది గోరింటాకు. తర్వాత ఇంకా లైట్గా వెళ్ళిపోతూ ఉంటుంది కదా, అప్పుడు అస్సలు నచ్చదనమాట. నేనే వెళ్ళి రబ్ చేసేసి అదంతా క్లీన్ చేసేసుకుంటాను. అందుకే నాకు పెద్దగా గోరింటాకు ఇష్టం ఉంది. నా పెళ్లి టైంలో కూడా నేను పెద్దగా గోరింటాకు ఇంపార్టెన్సే ఇవ్వలేదనమాట. ఏదో ఒక డిజైన్ వేసేయండి అని చెప్పేసాను వాళ్ళకి కూడా. మీ ఇంట్లోనూ ఇంతేనా హస్బెండ్స్? అయితే బయట ఉంటారు, లేతే టీవీ ముందు ఉంటారు, లేకపోతే ఫోన్లో ఉంటారు, అస్సలు మనుషులతో మాట్లాడరు అనమాట. మా ఇంట్లో కూడా ఇంతే, ఆల్మోస్ట్ అందరి ఇంట్లోనూ ఇదే పరిస్థితి అనుకుంటాను నేను కూడా. మేము బయట అంతా తిరిగేసి వచ్చేసరికి లేట్ అయిపోయింది. ఇంకా డిన్నర్ అంతా చేసేసరికి 10 గంటలు 10:30 అయిపోయింది ఆ టైము. ఇంకా ఎందుకులే అనుకున్నాము, కానీ మళ్ళీ మండే కదా, ఇంకా 1 వీక్ వరకు మళ్ళీ టైం ఉండదు. ఇంత టైం ఉండి ఆ ఆకు పెట్టుకొని అంత టైం ఉండదు కాబట్టి సరేలే లేట్ అయినా పర్లేదు సండేనే పెట్టేసుకుందాము అని చెప్పి ఇప్పుడైతే రుబ్బేసుకుంటూ ఉన్నాము. ఆకు పెట్టుకున్నప్పుడు మంచిగా పండాలి అంటే అందులో కొంచెము వక్క వస్తుంది కదా, ఆ వక్కని అలా పొడి చేసుకుంటూ వేసుకుంటే చాలా బాగా పండుతుందంట. సో ఇది నేను కూడా గూగుల్లో చూశాను. అందుకని ఫస్ట్ టైం మేము ఇలా ఆకు రుబ్బుకొని పెట్టుకోవడము. ఎప్పుడో చిన్నప్పుడు చేసాము ఇలాంటివన్నీ, మళ్ళీ ఇప్పుడే చేసుకుంటూ ఉన్నాము. మీకేమైనా ఇంకా మంచి టిప్స్ తెలుసుంటే, ఇంకా మంచిగా పండడానికి ఏమైనా టిప్స్ ఉంటే కమెంట్ చేయండి, ఎందుకంటే నెక్స్ట్ టైం వెళ్ళి నేను ట్రై చేస్తాను అది ఊర్లో అయితే. గోరింటాకు వక్క పొడి చేసేసాం కదా, నిమ్మకాయ, తర్వాత కొద్దిగా పెరుగు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇంకా ఆ పేస్ట్ని నీట్గా పెట్టుకుంటే మంచిగా పండుతుంది అని నేనైతే చూశాను. సో అలాగే ట్రై చేసాము, మంచిగా పండింది. ఎలా పండిందో కూడా చెప్తాను. అంటే మేము చాలాసేపు పెట్టుకోలేదు, జస్ట్ ఒక 1 అవర్ పెట్టుకున్నాము, ఎందుకంటే అప్పటికే లేట్ అయిపోయింది కాబట్టి. గోరింటాకు అయితే రెడీ అయిపోయింది. చూస్తూ ఉంటేనే నాకు ఎప్పుడెప్పుడు పెట్టేసుకుందామా అనిపిస్తుంది. పెట్టుకునేదాకానే మళ్ళీ అది ఎండ పెట్టుకోవడం చాలా కష్టం. ఆకు ఎస్పెషల్లీ కోన్ అయితే త్వరగా ఎండిపోతుంది. ఈ వరకు పెట్టేసి నాకైతే చూస్తూ ఉంటే గోరింటా పూచింది కొమ్మ లేకుండా అనే పాట అయితే గుర్తొస్తుంది. మీ అందరికీ గుర్తుంది ఆ పాట? చిన్నప్పుడైతే ఈ పాట పాడుకుంటూ మరీ గోరింటాకు పెట్టించుకునే వాళ్ళము ఊర్లో ఉన్నప్పుడు. నాకైతే అదే గుర్తొచ్చింది అనమాట. ఈ పాట ఏ సినిమాలో అన్నది కూడా కమెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకా మా అమ్మ వచ్చింది, అన్ని పనులు ముగించుకొని. మా అమ్మకి పెడదామని అడిగాము, కానీ మా అమ్మ పెట్టించుకోలేదు, ఎందుకంటే నైట్ కదా, అది నేను ఆరబెట్టుకొని అంత టైం నేను వేస్ట్ చేయలేను, నాకు నిద్ర వస్తుంది అని చెప్పి మా అమ్మ అయితే పెట్టించుకోలేదు. జస్ట్ నేను మా అక్క మాత్రం పెట్టుకున్నాము.
ఇది చూస్తుంటే మా అమ్మ చిన్నప్పుడు కూడా ఇలాగే పెట్టేది. అంటే అప్పుడు కూడా ఆకే దొరికేది కదా! ఇన్ని ఏండ్ల తర్వాత మళ్ళీ మేము ఆకు పెట్టుకుంటున్నాము. సో, అందుకనే అది గుర్తొస్తుంది నాకు. అప్పుడైతే మా అమ్మకి ఇద్దరు ఆడపిల్లలము. ఆల్మోస్ట్ ఒక 3 ఇయర్సే గ్యాప్ కాబట్టి మాకు పెద్దగా ఏమీ డిఫరెన్స్ ఉండేది కాదు ఆడపిల్లలం కాబట్టి. ఇద్దరిని ఒకేలా రెడీ చేసేది. ఒకే టైప్ బట్టలేసేది. తనకి ఎలా రెడీ అవ్వాలి అని ఇష్టం ఉన్నిందో చిన్నప్పుడు. సో, అలా మాతో రెడీ చేసేదనమాట. సో, మా అమ్మకైతే ఆడపిల్లల్ని పెంచడం అంటే చాలా ఇష్టము. నా తమ్ముడు అంటే అబ్బాయిలని ఏం ప్రత్యేకంగా పెంచడం అవసరం లేదు, వాళ్ళే పెరిగిపోతారు. కానీ అమ్మాయిలకి ఇలా రెడీ చేయాలి, అలా రెడీ చేయాలి, ఎస్పెషల్లీ చిన్నగున్నప్పుడు చాలా కోరికలు ఉంటాయి కదా పేరెంట్స్కి. సో అవన్నీ మాలో తీర్చుకుందనమాట మా అమ్మ. ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీ అందరికీ నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని వ్యూ చేస్తున్నా, ఈ వీడియోని చూస్తున్నా, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మళ్ళీ ఇంకో మంచి వ్లాగ్తో మీ ముందరికి వచ్చేస్తాను. అంతవరకు అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి అని కోరుకుంటూ మీ భవ్య సెలవు తీసుకుంటున్నాను.